దయచేసి ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ నేత ఎవరు చేయాలా? బీసీని చేయాలి. మరి బీసీలలో గెలవలేదంటే సరే ఓసీని చేసిన పాయల శంకర్ గారు రాజాసింగ్ గారు ఉన్నారు. మరి వాళ్ళిద్దరు కాదని ఎందుకు మరి మహేష్ రెడ్డి గారిని చేసారు? దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ ఎస్ అంటే నో అంటలేదు. ఎస్ అంటే పార్లమెంట్లో రాష్ట్రపతి గారి ఆర్డినెన్స్ కావచ్చు, అవసరం అయితే పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి. ఒకటి విద్యా ఉద్యోగాల 42%, ఒకటి బీసీలకు సంబంధించి చట్టసభలో 42% రిజర్వేషన్ కోసం ఆల్రెడీ గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి పంపారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ బిల్లు పాస్ అయిన తర్వాత ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ ఎందుకు? ఇప్పుడు హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి హైకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేసినాం కాబట్టి సెప్టెంబర్లో ఎలక్షన్ నిర్వహించాలి కాబట్టి ఈ నెలలో రిజర్వేషన్ తెలుసు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి దానిలో భాగంగా ఆర్డినెన్స్ తెస్తాం. ఆర్డినెన్స్ కూడా రాటిఫికేషన్ చేసుకోవాల్సిందే కదా. ఆల్రెడీ బీసీలకు సంబంధించి చర్చ జరిగింది. అదే కాకుండా డెడికేషన్ కమిషన్ ఆల్రెడీ ఏర్పాటు చేసినాం కదా. తెలంగాణ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కులగన జరిగింది. అందులో దానికి సంబంధించి మొత్తం వ్యవహారాలు అంతా తెలంగాణ రాష్ట్రంలో టోటల్ 96% కులగనలో భాగస్వాములు లేరు. కేంద్రమే తెలంగాణ రాష్ట్ర దేశంలోనే కులగన చేస్తానని చెప్పి ఒప్పుకుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాబట్టి ఇది బీసీల అంశం జాతీయ స్థాయి ఇష్యూ అయింది. తెలంగాణ రాష్ట్రం ఇంత వేడి వాతావరణం నడుస్తూ ఉంది. మరి ఎందుకో బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మరి 34% ఉన్న రిజర్వేషన్ మీరు 22% తక్కువ చేసిరా? మీరేమైనా బీసీల కోసం ఏమైనా చేసి చెప్పండి. ప్రత్యేకంగా మీరేమైనా సవరణ చేసిరా? లేకపోతే సుప్రీంకోర్టులో కేసు ఉన్నదా విత్డ్రా చేసుకో, దానికోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేసి బీసీల కోసం మేము చేసినామని చెప్పేసి మీరు ఏమైనా ఉందా? మీకు లేదు కదా. కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ల కాలం పాటు ఎలక్షన్ లేట్ అయినా ఏం లేదు, ఇంకా 18 రోజుల కాలం పాటు వెయిట్ చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రపతి గారు 3 నెలలలోపు నిర్ణయం తీసుకోకపోతే గెజెట్ కూడా తీసుకునే అవకాశం, ఎందుకంటే తమిళనాడులో జరిగిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ 2 బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి గారు ఒకటి ఉన్నది. రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇండియా కూటమిలో ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తా ఉన్నారు. బీసీల అంశం రాహుల్ గాంధీ గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బీసీల కోసం 18 నెలల కాలం పాటు వెయిట్ చేసి తెలంగాణ ఎలక్షన్ పెట్టకపోతే దానికి ఏదో మీరు రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు, మరి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. ఒక్క రోజున మీరు పోయి ప్రధానమంత్రిగా కలిసిరా? మరి మీరు చెప్పండి. మీకు నేను సిద్ధసూతుంటే మరి ఎందుకు గలవరు? మీరు గలవరు, పట్టించుకోరు, అనవసరంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారు, రాజకీయం చేస్తారని చెప్పే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఈరోజు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి బీసీల అంశం జాతీయ అంశమైంది. బీసీలకు సంబంధించి చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి, 33% రిజర్వేషన్ ఇవ్వండి, పార్లమెంట్లో బిల్లు పెట్టని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షం కాంగ్రెసే కదా, ఇంకెవరు అడ్డున్నారు మీకు? అదే కాకుండా ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీల పేరు మీద రాజకీయం చేస్తా ఉన్నాడు. 50 లక్షల కోట్ల బడ్జెట్లో 3% మాత్రం నిధులు ఇస్తా ఉన్నాడు. 26 మంది కేంద్ర మంత్రులు చెప్తున్న భారతీయ జనతా పార్టీ, 90 మంది ఎంపీలు చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీ బిల్లు పెడతలేదు? ఎందుకు బీసీలకు 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఎందుకు నిధులు ఇస్తలేదు? ఎందుకు బీసీ సప్లాన్ పెడతలేరు? అదేవిధంగా గుజరాత్లో ఎందుకు మొన్నటి 10% రిజర్వేషన్ మాత్రం అమలైంది, ఇప్పుడు మొన్న 2019 తర్వాత 23% చేశారు. ఎందుకు అక్కడ మరి బీసీల జనాభా ఎంత ఉందో అంత అమలు కావాలి కదా. గుజరాత్ రాష్ట్రంలో అమలు కాదు, యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం కలిపి 20% మాత్రం అమలు అవుతా ఉంది. ఓబీసీల పేరు మీద రాజకీయం చేసేది భారతీయ జనతా పార్టీ, ఓట్లు మాత్రం మీరు వేయించుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీహార్లో ఎలక్షన్ల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళే లోకల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే లోకల్ నాయకత్వం కులగన మేము అనుకూలం అని చెప్పారు, భారతీయ జనతా జాతీయ నాయకత్వం వ్యతిరేకం అని చెప్పారు. అదే కాకుండా మీకు పాటేదారు ఉద్యమం జరిగిన గుజరాత్లో పటేళ్లకు సంబంధించి 50% సీలింగ్ ఎత్తే అని చెప్పేసి భారతీయ జనతా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 స్థానాలు గెలిచిన పరిస్థితి. ఎందుకు అంటే అప్పర్ కాస్ట్ భారతీయ జనతా ఓట్లు వేస్తారు కాబట్టి 50% సీలింగ్ ఎత్తేవద్దని చెప్పి వారు భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కేరళలో కూడా అదే చెప్పింది. తర్వాత జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు పోయి అక్కడ ఆదివాసులకు సంబంధించి రిజర్వేషన్ 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి ఎలక్షన్ సందర్భంగా మీరు మాట్లాడారు. ఎలక్షన్లో వచ్చిన మాత్రం భారతీయ జనతా పార్టీ 50% ఎత్తేస్తామంటారు. లేదు సింధూర్ ఆపరేషన్ ఏదైతే కొంత గందరగోళ పరిస్థితి ఉంటే దాని సందర్భంగా కులగన్న చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నందుకు మాత్రం ఈ బీసీల అంశం జాతీయ అంశమైంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలకు అన్యాయం చేయాలని ఏదైనా ఉద్దేశం ఎవరనుకుంటే మీరు దయచేసి విరమించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో బీసీలకు మేలు చేసే ప్రయత్నం ముందుకు పోతా ఉన్నాం. ఆల్రెడీ అఫిడవిట్ సమర్పించారు, సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్ర కులగన జరిగింది. అదే కాకుండా దీని విషయంలో ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా 25వ తారీఖు లోపు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మళ్ళొకసారి అసెంబ్లీని ప్రత్యేకంగా అసెంబ్లీని అదేవిధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఢిల్లీలో ఇండియా కూటమిలో ఎంపీలు కావచ్చు,
కాంగ్రెస్ పార్టీ సమయ ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్లా ముందుకు పోదామని చెప్పేసి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే భారతీయ జనతా వాళ్ళు సలహా సూచన కనీసం లేఖ కూడా రాలి ఇప్పటివరకు ప్రభుత్వానికి. ఏం చేద్దాం, మీరు ఇట్లా చేసింది తప్పు, లేకపోతే మీరు ఇట్లా చేయని చెప్పి మీరు లేఖ రాసిన ఒట్టినే మీడియా ముందు మాత్రమే మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సలహా సూచనలు ఏమైనా ఉంటే ప్రభుత్వాన్ని లేఖ రూపంలో లేకపోతే డైరెక్ట్గా చెప్తే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. బీసీల అంశం విషయంలో ఎంతవరకైనా పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు మరి ఆరోపిస్తున్న విధంగా మొత్తానికి ఒక బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. 29 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు బీసీలు అని చెప్తున్నారు, కానీ దాని విషయంలో ఒక క్లారిటీ లేదు. ఏం చెప్తారు రవీందర్ రెడ్డి గారు? చూడండి, వారు అన్నట్టుగా ఇది దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరిగిన తర్వాత ఇప్పుడు జనగణనతో పాటు కులగణన జరిగితే కనుక అప్పుడు భారతీయ జనతా పార్టీ టోటల్ భారతదేశంలో ఏం చేయాలి, బీసీలకు ఎట్లా రిజర్వేషన్ తీసుకురావాలనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఆలోచిస్తే నడవదండి. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి కొన్ని కులాలు ఎట్లా ఉంటాయంటే, మన రాష్ట్రంలో బీసీ ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఓసీ ఉంటారు, పక్క రాష్ట్రంలో. ఇక్కడ ఓసీలు ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలో బీసీలు ఉంటారు. ఇవన్నీ ఓకే రవీందర్ రెడ్డి గారు 1 మినిట్. మీరు చెప్పినట్టు ఓకే, ఒక రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక్కొక్క కేటగిరీకి చెందుతూ దాంట్లో ఎలాంటి సందేహం లేదు, కానీ దాంట్లో మరి మొత్తానికి ఆయన ఆరోపిస్తున్న విధంగా రేపు పొద్దున పార్లమెంట్ సమావేశాలు పెడుతున్నాము, అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మీకున్న 8 మంది